థింగ్ సీక్రెట్గా ఫ్రెండ్షిప్ చేయడము, సీక్రెట్గా పెద్దవాళ్ళకి తెలియకుండా తిరగడము, ఇది రాంగ్ థింగ్. ఎవరైనా పిల్లలు తప్పు చేస్తేనే పేరెంట్స్కి తెలియకుండా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తావంటే, ఆ అబ్బాయి అంత రిలయబుల్గా నాకు అనిపించట్లేదు, నువ్వు మీ పేరెంట్స్ తోటి ఓపెన్గా చెప్పి చూడాలి. మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని అప్రోచ్ అయ్యి మ్యారేజ్ జరిగితే తప్ప వేరే విధంగా ఎలా వెళ్ళినా కూడా ఇది ఫెయిల్యూరే అవుతుంది. ఆ అబ్బాయి కరెక్ట్ అయితే, ఆ అబ్బాయిలో అన్ని క్వాలిటీస్ కరెక్ట్గా ఉండి నీకు ఫిట్, మీ ఫ్యామిలీకి నీకు ఫిట్ అయిన పర్సన్, అన్ని విధాలుగా సరైన అబ్బాయి అయితే ఎందుకు దాచిపెడతాడు, ఎందుకు దొంగచాటుగా చేసుకుందాము అట్లా అంటాడు. సో దెర్ ఈజ్ సంథింగ్ ఫాల్ట్ దేర్, దెర్ ఈజ్ ఎ క్లాజ్ దేర్. సో ఇలాగ పేరెంట్స్ చెప్పడంలో నీకు చాలా ధైర్యం అవసరం ఉంటుంది. నీకు అంత గట్స్ ఉండవు, వాళ్ళు తిట్టచ్చు, వాళ్ళు నిన్ను బాగా హింస పెట్టచ్చు, బట్ పర్వాలేదు, అది రైట్ పాత్ అవుతుంది. ఒకసారి ధైర్యం చేసి మీ పేరెంట్స్తో ఓపెన్గా చెప్తే నీ ఫ్యామిలీ సపోర్ట్ ఇనీషియల్గా కోపంగా ఉన్న తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్ కూడా రైట్ వేలో వెళ్తుంది.